సార్ ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్లో ఎన్ని సీట్లు వైసీపీకి వెళ్ళబోతున్నాయి, ఎన్ని సీట్లు కూటమికి రాబోతున్నాయి మీ అంచనా ప్రకారంగా? నేను ఒకసారి ఈ నియోజకవర్గాల పేర్లు చెప్తాను. ఎర్రగొండపాలెం వైసీపీ, దర్శి వైసీపీ, ఒంగోలు టైట్ ఫైట్, కొండపి టైట్ ఫైట్ వైసీపీ, మార్కాపురం వైసీపీ, గిద్దలూరు టీడీపీ, కనిగిరి. టీడీపీ. ఎలా చెప్పగలుగుతున్నారు అసలు మీరు? కళ్ళు మూసుకొని అలా అలా చెప్పేస్తున్నా వైసీపీ గెలుస్తుందా, టీడీపీ గెలుస్తుందా? 2 సంవత్సరాల పాటు 175 నియోజకవర్గాల్లో ప్రతి గ్రామం తిరిగిన వ్యక్తిని ప్లస్ అనుష్ఠానపురంని ఆస్ట్రాలజర్ని. ఇక్కడ మార్కాపురం అన్నయ్య బాబురావుని తీసుకొచ్చి పెడతాం, మార్కాపురం క్యాండిడేట్ని అక్కడ పెడతాం. కొంత టైట్ ఫైట్ గిద్దలూరు వచ్చినా కూడా కొంత బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఫ్యాక్ట్ ఇక్కడ కాస్త ఇబ్బందికరంగానే మారింది. సో ఈ రోజున ఒంగోలు ఈజీగా గెలిచిన బాలినేని శ్రీనివాస్ కూడా టైట్ ఫైట్లో ఉన్నారు. కానీ ఓవరాల్గా ఎడ్జ్లో ఎంపీ స్థానం టీడీపీకి వైసీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా పార్లమెంట్ నియోజకవర్గంలో 4-3 అవకాశాలు ఉన్నాయి. 4 వైసీపీకి 3 టీడీపీకి అవకాశాలు ఉన్నాయి. సార్ నంద్యాల పార్లమెంట్ సెగ్మెంట్లో వైసీపీకి ఎన్ని రాబోతున్నాయి, అటువైపు మనం చూసుకుంటే కూటమికి ఎన్ని రాబోతున్నాయి మీ అంచనా ప్రకారంగా? నేను ఒకసారి అసెంబ్లీ నియోజకవర్గాల పేర్లు చెప్తాను. ఆలగడ్డ వైసీపీకి అవకాశం ఉంది, శ్రీశైలం టీడీపీకి అవకాశం ఉంది, నందికొట్కూరు వైసీపీ, పాణ్యం వైసీపీ, నంద్యాల వైసీపీ, బనగానపల్లి టీడీపీ, డోన్ వైసీపీ ఎడ్జి. ఎన్ని వస్తున్నాయి సార్? టీడీపీకి ఎన్ని వస్తున్నాయి, వైసీపీకి ఎన్ని వస్తున్నాయి? 4-3 టఫ్. 4 వైసీపీ, 3 వైసీపీ, 3 టీడీపీ, 1 టఫ్ అవుతుంది. ఆ టఫ్లో కూడా ఎవరు ఎడ్జ్లో పడే అవకాశం ఉందంటారు? టీడీపీకి వచ్చే అవకాశం. టీడీపీ ఎందుకు సార్? ఇక్కడ బనగానపల్లి ఒకటి బాగా 2014-2019 బనగానపల్లి టీడీపీ గెలుస్తున్నారు, కానీ అక్కడ వైసీపీ వచ్చింది. ఈసారి అది టైట్గానే ఉంది. సో నంద్యాల పార్లమెంట్ వచ్చేసరికి కొంత కూటమి ప్రభావం కంటే కూడా క్యాండిడేట్ల మార్పు అనేది కొంత ఇబ్బందికరంగా మారింది. సో అక్కడ కొంత టైట్ ఫైట్ వచ్చినప్పుడు కూడా నంద్యాల పార్లమెంటు వైసీపీకి అనుకూలంగా ఉంటుంది.